హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మొత్తానికి రాజీవ్ యువ వికాస పథకానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అప్డేట్ వచ్చింది. ఈ రాజీవ్ యువ వికాసంతో పాటుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నట్లుగా తెలుస్తుంది. అదేంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో జూన్ నెల చివరిలో లేదంటే జూలై నెలలో పంచాయతీ ఎన్నికలు నిర్వహణకు ప్రభుత్వం సిద్ధపడుతున్నట్లుగా సమాచారాలు తెలుస్తున్నాయి. ఈ వీడియోలో మొత్తానికి ఈ రాజీవ్ యువ వికాస పథకాన్ని ఎప్పుడు ప్రారంభించబోతున్నారు, కొత్త లిస్టుకి సంబంధించిన లబ్ధిదారుల ఎంపికలో పేర్లు ఉన్నాయా లేవా అని ఎలా చెక్ చేసుకోవాలి అనే పూర్తిస్థాయి సమాచారం ఇప్పుడు మీకు అందించే ప్రయత్నం చేస్తాను. తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి. ఇక అప్డేట్లోకి వచ్చేసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ యువతరం కోసం దాదాపుగా 8,000 కోట్ల రూపాయలతో సుమారుగా 5 లక్షల మంది నిరుద్యోగులకు దాదాపుగా ఈ నిధులను అందించాలనే యోచనతో 4 కేటగిరీలుగా విభజించిన విషయం మీ అందరికీ తెలిసిందే. అయితే ఈ 4 కేటగిరీలలో జూన్ నెల లేదంటే జూలై నెలలో 2 కేటగిరీలకు 50,000 నుండి ₹1,00,000, ₹1,00,000 నుండి ₹2,00,000 వాళ్ళకి సంబంధించి దాదాపుగా 2,50,000 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం ఈ పథకాన్ని వర్తింపజేయాలని యోచన చేస్తున్నట్లుగా తాజా సమాచారాలు అయితే తెలుస్తున్నాయి. అయితే తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 16 లక్షల మంది అప్లికేషన్లు చేసుకుంటే ఇందులో 6 లక్షల మంది సిబిల్ స్కోర్ కారణంగా వాళ్ళ అప్లికేషన్లు తిరస్కరణకి గురైనట్లుగా తాజాగా కొన్ని స్టేట్మెంట్స్ అయితే తెలుస్తున్నాయి. ఇదే జరిగితే తెలంగాణ రాష్ట్రంలో పోటీ పడేది కేవలం 10 లక్షల మంది. 5 లక్షల మందికి సంబంధించి ఇవ్వనున్న ప్రభుత్వం ఈ 10 లక్షల మందిలో చాలామందికి యూనిట్లు దగ్గరున్నాయనేది భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ పథకానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో వాస్తవానికి ఇన్ఛార్జి మంత్రుల ఆమోదం అయితే మే 28వ తారీఖు లభించినప్పటికీ ప్రభుత్వం జూన్ 2వ తారీఖున ప్రారంభించాల్సిన ఈ పథకాన్ని దాదాపుగా 3 నెలలకి సంబంధించి పోస్ట్పోన్ చేసే అవకాశాలు ఉన్నాయని అయితే అందరూ అభిప్రాయపడ్డారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఈ జూన్ లేదా జూలై నెలలో ఈ యొక్క రాజీవ్ యువ వికాస పథకానికి సంబంధించిన యూనిట్ల పత్రాలను ప్రభుత్వం అందించడానికి పూర్తిస్థాయి చర్యలు చేపట్టడానికి సిద్ధపడుతుందనేది తాజాగా ఉన్న ఒక గుడ్ న్యూస్ అప్డేట్ అయితే కనిపిస్తుంది అనమాట. సో కాబట్టి ఇవైతే లేటెస్ట్ అప్డేట్స్ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో రాజీవ్ యువ వికాస పథకానికి సంబంధించి. ఇంకేమైనా విశ్లేషణాత్మకమైన అప్డేట్స్ వస్తుంటే తదుపరి వీడియోలలో మీకు తప్పనిసరిగా సమాచారం అయితే అందించే ప్రయత్నం చేస్తాను. మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.